హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది రోజుకొకటి తింటే చాలండి, గుండె సంబంధించిన వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అంతేకాదండి, బీపీ షుగర్ పేషెంట్స్కి కూడా ఇవి చాలా మంచిది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. నేను ఇక్కడ మినుములు తీసుకున్నానండి. మీ దగ్గర ఇవి లేకపోతే రెగ్యులర్గా వాడే మినపగుళ్ళైనా తీసుకోవచ్చండి. ఈ మినుముల్లో మనకి చిన్న చిన్న రాళ్ళు అవి ఉంటాయండి. అందువల్ల దీనికి 4-5 సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఇవి బాగా ఎండిపోయిన తర్వాత మనం సున్నుండలు ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ వెలిగించుకొని నేను ఇక్కడ 1.5 కప్పు వరకు మినుములు వేసుకుంటున్నానండి. వీటిని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కనీసం మనకి 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి. ఇవి బాగా వేగాలి. ఇవి వేగేటప్పుడు మనకి మంచి సువాసన వస్తుంది. అంతేకాదండి, ఒకటి నోట్లో వేసుకొని చూస్తే మీకు కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. అప్పటి వరకు కూడా వీటిని చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లార్చుకుందాం. ఇది చల్లారే లోపల మనం మిగతా ప్రొసీజర్ చూద్దామండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. ఈ నువ్వుల్ని కూడా లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోండి. నువ్వులు తొందరగానే వేగుతాయండి. ఈ నువ్వులు మనకి వేగితే పైకి చిట్టపట్టలాడుతూ పేలుతూ ఉంటాయండి. అప్పటి వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పేలుతూ ఉంటాయి పైకి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1.5 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి. మనం 1.5 కప్పు మినుములు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కొన్ని మినుములు వేసుకోండి చల్లారనివి. అందులోనే ఒక 4 ఇలాచీలు వేసుకుని మనం వేయించుకున్న నువ్వుల్ని కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఈ పిండి మరీ మెత్తగా వేసుకోకండి. ఇది మెత్తగా వేసుకున్నాం అనుకోండి నోటికి చుట్టుకుపోతూ ఉంటుందన్నమాట. అందువల్ల కొంచెం బరకగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందామండి. మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో సొగం పిండిని ఇలా మిక్సీ బౌల్లో వేసుకోండి. మిగతా సొగంలో మనం తురుముకున్న బెల్లాన్ని వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా వచ్చిందో. మీరు బెల్లాన్ని డైరెక్ట్ గా గ్రైండ్ చేశారనుకోండి నీరు వస్తుంది. అదే ఈ విధంగా పిండిలో గ్రైండ్ చేసుకున్నారనుకోండి చక్కగా పిండిలో కలుస్తుంది అనమాట. ఇదే విధంగా మరి కొంచెం మినుములు మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుని దాంట్లో బెల్లాన్ని వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోండి. ఇదే ప్రొసీజర్లో మొత్తం పిండిని కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు కరిగించిన నెయ్యిని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. మీకు నెయ్యి ఇంత వాడకూడదు అనిపిస్తే కనుక దీంట్లోనే కొన్ని పల్లీలను వేయించుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోండి. అప్పుడు మనకి పల్లీలలో ఉన్న నూనె బయటకు వచ్చేసి గ్రైండ్ చేసినప్పుడు నెయ్యి అనేది తక్కువ పడుతుందండి. ఈ నెయ్యి మొత్తం కూడా బాగా పిండికి కలిసేలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చక్కగా పిండికి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను చేసుకుని ఉండలు చుట్టుకోండి. గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలు చుట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా వస్తాయండి సున్నుండలు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒక్కొక్కటిగా చక్కగా ఉండలు చూసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మనం గట్టిగా ప్రెస్ చేస్తే చాలన్నమాట. ఇదే విధంగా అన్ని ఉండల్ని కూడా చుట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మినప సున్నుండలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.